ఈరోజు నేను టమాటా రైస్ చేస్తున్నాను. దానికోసం 4 టమాటాలు, 1 ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి తీసుకున్నానండి. దానికోసం ఇంకా హోల్ గరం మసాలా, 15 నుంచి 20 వరకు జీడిపప్పు, ఒక బిర్యానీ ఆకు తీసుకున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా ఈ విధంగా కట్ చేసుకోవాలండి సైజులో. స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టుకొని నూనె పోసుకొని వేడయ్యాక 2 ఇంచులు దాల్చిన చెక్క, 2 లవంగాలు, 4 యాలకులు వేసుకోవాలి. బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి. పదిహేను నుంచి 20 వరకు జీడిపప్పు బద్దలు వేసుకోవాలండి. ఇది కొంచెం కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇవి కొంచెం కలర్ వచ్చాక కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. దాని తర్వాత ఉప్పు వేసుకొని ఇంకొకసారి కలుపుకోవాలండి. ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకొని 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక మళ్ళీ ఇంకొకసారి పెట్టుకుని ఉల్లిపాయలు, టమాటా బాగా మగ్గాక అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు మగ్గనిచ్చి తర్వాత 1 గ్లాస్ కడిగి పెట్టుకున్న బియ్యం వేసుకోవాలి. వాటర్ లేకుండా ఉంచాలండి. వాటర్ లేకుండా తీసి పెట్టుకుని ఈ రైస్ వేసుకున్నాక ఇందులో 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారము, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ వేసుకున్నాక బాగా కలుపుకొని ఒకసారి దాంట్లో 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసులు వాటర్ పోసుకొని విజిల్ పెట్టుకొని 3 విజిల్స్ అయిపోయాక విజిల్ తగ్గాక ఒక బౌల్లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలండి.